వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. ఓ మధ్యతరగతి వ్యక్తి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడితే పిల్లలకి విద్య, కుటుంబానికి వైద్యం కూడా పూర్తి స్థాయిలో అందించలేదు. ఆసుపత్రి ఖర్చులు, మందుల ధరలు, డయాగ్నోస్టిక్ పరీక్షలు, వైద్య సేవల రుసుములు వంటివి గణనీయంగా పెరిగాయి. ఈ పెరుగుదల సాధారణ ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగా ఉంది. దీన్నే మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటారు. భారతదేశంలో వైద్య ద్రవ్యోల్బణం సంవత్సరానికి సగటున 10 నుంచి 15% ఉంటుందని ఒక అంచనా. మధ్యతరగతి ఆదాయాలు వైద్య ఖర్చుల పెరుగుదలతో సమానంగా పెరగటం లేదు. ఫలితంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చులు వారి బడ్జెట్లో అత్యధికంగా ఉంటున్నాయి. ఆరోగ్య సంరక్షణలో ప్రైవేట్ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు తక్కువ ఖర్చుతో సేవలు అందిస్తున్నప్పటికీ అవి అత్యంత నిరుపేదలకే సరిపోవటం లేదు. ఈ కారణంగా మధ్యతరగతి వారు ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. మందుల ధరలు 2015-20 మధ్య సగటున 50% పెరిగాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా మధ్యతరగతిలో డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు పెరుగుతున్నాయి. ఇలాంటి వాటి వల్ల వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. మన దేశంలో అవినీతికి కూడా ఈ వైద్య ఖర్చులే ప్రధాన కారణం. ఏదైనా రోగం వస్తే ఎలా, పిల్లలకి ఫీజులకి ఎలా అన్న కారణంగా అవినీతి ఎక్కువ మంది పాల్పడుతున్నారు. ఈ రెండు ఉచితంగా వస్తే అవినీతికి పాల్పడే వారి ఆలోచనల్లోనూ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.